హలో అండి అందరికీ. ఈరోజు రిపబ్లిక్ డే కదా, చైత్రకి సహస్రకి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. చైత్రకు వచ్చేసి ఝాన్సీ రాణి గెటప్ ఇచ్చారు. సహస్రనేమో గోవా గోరింకతో సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. సో ఈ కాస్ట్యూమ్ వచ్చేసి వాళ్ళ టీచరే ప్రిపేర్ చేశారండి. చేసి బ్యాగ్లో పెట్టి పంపించారు. ఫస్ట్ టైం కదా, సహస్రం కూడా చాలా ఎగ్జైటింగ్గా కట్టించుకుంటుంది. చెప్పిన మాట వింటుంది, ఎటు కదలకంటే కదలకుండా బాగానే కట్టించుకుంటుంది. సేఫ్టీ పిన్స్ చాలా తక్కువ యూజ్ చేశానండి, ఎందుకంటే చిన్నపిల్ల కదా కుచ్చుకుంటుందేమోనని 1-2 పెట్టాను. మా పెద్ద పాపకి అయితే ఫస్ట్ కట్టేశాను, అసలు కట్టడం వస్తుందా రాదో అని కట్టాను. మళ్ళీ మొత్తం ఊడిపోయింది, మళ్ళీ కట్టాలి తనకి. ఈ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అండ్ తనకి ఇంకా చెవులు కుట్టించలేదు. సో ప్రెసింగ్ ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను అండ్ హెయిర్ బ్యాండ్ ఇవి తీసుకున్నానండి. ఇంకా నడుముకి చిన్న పాప కదా, వడ్డానం పెడితే లుక్ బాగోదని వాళ్ళ టీచర్ ఈ లేస్ కట్టమని పంపించారు. అందరి పిల్లలకి ఇదే ఉందని సో కట్టాను. లుక్ చాలా మంచిగా అనిపించింది నాకు. నెయిల్ పాలిష్ పెట్టేస్తున్నాను. మంచిగా క్యూట్గా కూర్చొని పెట్టించుకుంటుంది, అస్సలు సతాయించలేదు. చాలా ఎగ్జైటింగ్గా రెడీ అయిపోతుంది. నేను ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయలేదండి, ఎందుకంటే చిన్నపిల్ల కదా యూజ్ చేయడం ఎందుకని. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేశాను. లైట్గా స్టీల్ ప్యారిస్ లిప్స్టిక్ పెట్టాను. ఐలైనర్ యూజ్ చేశానండి, జస్ట్ కార్నర్స్కి పెట్టేశాను. ఇక లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. చైత్రకి అయితే ఫస్ట్ కట్టాను, బట్ సెట్ అవ్వలేదండి. పాపం ఊడిపోయింది కూడా మొత్తం. సో ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని పిన్స్ యూజ్ చేశానండి. పిన్స్ పెట్టకుండా పాసిబుల్ అవ్వట్లేదు ఝాన్సీ రాణి గెటప్ వేయడానికి. కొంచెం ధోతి టైప్గా తీసి కట్టాలి కదా, సో పిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం కడుతున్నాను, అస్సలు నాకు రావడం లేదు కట్టడానికి. టైం అయిపోతుందని చాలా ఫాస్ట్గా కట్టేసాను. చిన్నపిల్ల కదా, శారీ చాలా పెద్దగా ఉంది. సో ప్లేట్స్ ఎక్కువ వస్తున్నాయి, తనకి ఎక్కువ లావుగా అనిపిస్తుంది. శారీ మొత్తం చుట్టేసినట్టే అయిపోతుంది. బ్యాక్ సైడ్ సెట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఒక దగ్గర ప్లేట్స్ పెడుతున్నా, ఇంకో దగ్గర మిస్ అవుతుంది. లాస్ట్ కొంగు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. లుక్ కూడా కొంగు పెట్టిన తర్వాతనే మస్తు అనిపించింది మాకైతే, చాలా ముద్దుగా అనిపించింది మాకు. సో చైత్రకు కూడా మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ అసలు ఏం యూజ్ చేయలేదు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేశాను తనకి. స్టీల్ ప్యారిస్ లిప్స్టిక్ యూజ్ చేశాను. ఝాన్సీ రాణి గెటప్ కాబట్టి ఐలైనర్ మాత్రం కొంచెం పెద్దగానే పెట్టాను, అప్పుడే కళ్ళు మంచిగా కనిపిస్తాయని. మా పాప వద్దు 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 అంటుంది. వాళ్ళ డాడీ వచ్చి రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పెట్టించుకుంది. ఐలైనర్ చాలా బాగా పెట్టించుకుందండి. ఫైనల్లీ తను ఇక బొట్టు పెట్టడానికి చూసాను, పెన్ తోటి పెట్టానండి నేను. మంచి సన్నగా ఇట్లా హాఫ్ మూన్ రావాలి కదా అని చాలా బాగా వచ్చింది. ఒక్కసారికే సెట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ వేసేసాను, ఇంకా నెయిల్ పాలిష్ పెట్టాను మ్యాచింగ్గా. చైత్ర కూడా అసలు సతాయించలేదండి, ఫాస్ట్గానే రెడీ అయిపోయింది కదలకుండా. నెక్స్ట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ తనకి పెట్టేశానండి. చాలా బాగా అనిపించింది మాకు. 2 లాంగ్ చైన్స్ యూజ్ చేశాను, ఒకటి లాంగ్గా పెట్టాను, ఇంకోటేమో షార్ట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు తలపాగా కోసం నేను ఇంట్లో పట్టు క్లాత్ ఉంటే అది తీసుకున్నానండి. నాకు కట్టడం అసలు రావట్లేదు, మా హస్బెండ్ హెల్ప్ అడిగాను. మా హస్బెండ్ ట్రై చేశారు, బట్ అతనికి రాలేదు. సో నేనే ముడేసేసాను. చాలా బాగా వచ్చింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత బాగా వచ్చింది. ఎడ్జెస్ కొంచెం ఉంటే కట్ చేసి సెట్ చేసేసాము. ఝాన్సీ రాణి లుక్ వచ్చింది. పిల్లలకి పాలు తాపిచ్చేసామండి. ఇక దిష్టి తగులుతుందని కాళ్ళకి కాటుక పెట్టాను ఇద్దరికి. మా వాళ్ళకైతే ఊకనే దిష్టి తాకుతుందండి, ఇక అందుకే కాటుక పెట్టేశాను. టైం సరిపోదేమో అనుకున్నాను వీళ్ళిద్దరిని రెడీ చేయడానికి, టైం కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇద్దరికైతే శారీస్ చాలా కంఫర్ట్గా కట్టేశానండి, ఇబ్బంది లేదు. ఫైనల్ లుక్ వచ్చేసి సహస్ర ఇలా ఉంది, నెక్స్ట్ చైత్ర ఇలా ఉందండి. మాకు చైత్ర గెటప్ బాగా నచ్చింది. झांसी की रानी आई है, भाल तिलक पर हाथ